మన కోసం మధ్యవర్తిగా నిలబడ్డాడు. ఈ ఎస్తేరు ఒక మంచి స్త్రీగా ప్రాణాలకి తెగించి వారి యొక్క యూదులైన వారి ప్రజల్ని రక్షించుకోవడం కోసం ఎంతకైనా తెగించి మరి ఆ రాజు యొద్ద వెళ్ళి నిలబడింది. దయ పొందిన దానిగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మరి మన బిడ్డల కోసం కానీ, మన కోసం, మన ప్రజల కోసం, మన వారి కోసం, అందరి కోసం మధ్యవర్తులుగా ఎంతమంది ఉంటున్నామండి? ఎవరున్నాం? ఇరుగు పొరుగు వారు ఎలా కొంచెం బాగుంటే సహించుకోలేని పరిస్థితులు, బాగుపడిపోతే సహించుకోలేని పరిస్థితులు, ఒకరి మీద ఒకళ్ళు దూషణ, నింద, ఇవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడా లేదా? చూస్తున్నాడు. మన ఆశీర్వాదం ఏ విధంగా ఉందంటే మన నోట్లోనే ఉంది. ఆమేన్, హల్లెలూయా. సో మన ఆశీర్వాదం మనం తీసుకొని రావాలి అని అంటే ఎప్పుడైతే మరి మనము పాజిటివ్గా ఇతరుల గురించి థింక్ చేస్తామో, పాజిటివ్ వేలో ప్రతి ఒక్కరి మీద ఆశీర్వాదం పలుకుతామో, ఆశీర్వాదము మన బిడ్డల మీదకి, మన కుటుంబాల మీదకి తిరిగి వచ్చేదిగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు దేవాతి దేవుడు మరి ఆ ప్రాణాలకు తెగించి మరి లోకరక్షకుడిగా, మన విమోచకుడిగా, మరి ఆ యొక్క కల్వరి సిలువలో మరి మన కోసం పాపరా మరి కంప్లీట్ గా ఆయన సొగసు స్వరూపం లేనివాడిగా మన నింద, మన పాపం అంతా వేసుకొని మోసిన వాడిగా ఉన్నాడు. మనకి మధ్యవర్తిగా ఉన్న దేవాది దేవునిగా ఉన్నాడు. ఆ యొక్క స్వరూపాన్ని ఇక్కడ మరి యొక్క మొద్దుకే కానీ, ఈ యొక్క ఎస్తేర్ కానీ చూపిస్తూ ఉన్నాడు. మరి యొక్క హామాని చేసిన ఆ యొక్క ప్రయత్నము ఏది కూడా సఫలం అవ్వలేదు. వారు తీసిన ఆ యొక్క ఉరికొయ్య మీద ఎవరిని ఉరి తీశాడు? రాజు ఎస్తేర్ని రక్షించిన తర్వాత అదే కొయ్య మీద, అదే ఉరికొయ్య మీద ఆ హామాను నెగటివ్ థింకింగ్స్ ఏదైతే ఉంటాయో అది మన మీదకే తిరిగి వస్తుంది. ఎప్పుడైతే తప్పు చేయడానికి నువ్వు నీ కాళ్ళను అక్కడ సాగదీసుకొని నీ కాళ్ళను ముందుకు నడిపిస్తావో మరి అవన్నీ కూడా తిరిగి 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 మన ప్రాణం మీదకే వస్తాయి. ఎవరి కోపం తన కోపమే తన శత్రువు అంటారు కదా, అలాగే మరి నువ్వు చేసే మంచి ఏదైతే ఉన్నదో ఆ మంచి అంతా కూడా మన జీవితంలోనికి, మన బిడ్డల జీవితంలోనికి రావాలని, ఆల్వేస్ మనం చేస్తున్న ప్రతి ప్రార్థన ఫలించాలని, మరి మనం ఎవరి కోసం చేస్తున్నా కూడా ఆ ప్రార్థన ఫలించాలి అని అంటే మనకి మంచి హృదయాలు కలిగి ఉండాలి. మనం అలాంటి హృదయం కలిగి ఉన్నప్పుడు మరి మన జీవితాల్లో అన్నీ కూడా, మన బిడ్డల జీవితాల్లో సఫలీకృతం అవుతాయి. ఈరోజు ఆ విధంగా మీరు అందరూ మంచి స్త్రీలుగా మరి ఎస్తేర్లాగా ఎంతో మందిని మోటివేట్ చేస్తూ మీ సంఘానికి అందరికి మధ్యవర్తుల్లాగా మీరు నిలబడ్డారు. అలాంటి వారిని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, సిద్ధపరుస్తూ ఉన్నాడు. మీరు కూడా అనేక మందిని సిద్ధపరిచే వారిగా ఉన్నారు. దాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ మధ్యవర్తిగా ఉన్న దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించును గాక. హల్లెలూయా. మీ అందరికీ దేవుని దీవెనలు, ఈ యొక్క ఈస్టర్ శుభాలు మరి అన్ని కూడా మనమే మన జీవితంలోని, మన కుటుంబ జీవితంలోనికి దిగి వచ్చును గాక. అందరు నిలబడి సత్చేతులు పైకెత్తి ప్రార్థి